ఓం సాయిరామ్. బాబాని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఏ ప్రచారము లేని బాబాని దర్శించుకోవడానికి ఇంతమంది జనం ఎలా వస్తున్నారు అన్న సందేహం ఎప్పటినుంచో శ్యామాన్ని పట్టి పీడిస్తోంది. ఒకసారి ఆ సందేహానికి సమాధానమిస్తూ, ఎవరైనా తమంతట తాముగా షిరిడీ రాలేరు. నా అనుమతి లేనిది ఎవరూ నన్ను దర్శించలేరు. నాకు ఎవరి ప్రచారమూ అవసరం లేదు. అలాగే నా వాళ్ళు ఏ మూల ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాక్కున్నట్లు నా దగ్గరికి లాక్కుంటాను. ఎవరైనా షిరిడీ వచ్చారంటే అది నా అనుగ్రహం ఫలితమే అని చెప్పారు బాబా. బాబా మాటలకి నిదర్శనంగా పాండురంగ విఠలుడి భక్తుడైన వ్యక్తి వచ్చి బాబాని దర్శించుకున్నాడు. అతడి పేరు గణపతిరావు సహస్ర. బాబాకి ఆప్తుడైన నానా ప్రోద్బలం వల్ల అయిష్టంగానే షిరిడీ వచ్చిన అతను మసీదులో అడుగుపెట్టగానే కొందరు పేరుకు తగ్గట్టి సహస్ర బుద్ధులతో ప్రవర్తిస్తుంటారు. గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు తప్ప నమ్మిన దైవం మీద స్థిరంగా బుద్ధి మనస్సు నిలుపరు. స్థిర చిత్తంతో ప్రార్థిస్తే ఆ విఠలుడు ఇక్కడ కనిపించడా అన్నారు బాబా నర్మగర్భంగా. ఆధ్యాత్మిక చింతనతో గాక యాంత్రికంగా ఆలయాలను దర్శించే ఆ విఠల భక్తుడికి బాబా తన గురించి అన్న మాటలకి ఆశ్చర్యం కలిగి, బాబా మీరన్నట్లు ఇక్కడ నాకు విఠలుడి దర్శనం లభిస్తే జీవితాంతం మీ సేవ చేస్తూ ఉండిపోతాను అన్నాడు. ఓ సహస్రబుద్ధి, మనస్ఫూర్తిగా విఠలుడికి దాసుడివై భక్తి అని సద్గుణంతో ఒక వారం నామసప్తాహం చెయ్యి. విఠలుడి దర్శనము అవుతుంది. నువ్వు దాసగునివి అవుతావు అన్నారు బాబా నవ్వుతూ. బాబా మాటకి విలువ ఇచ్చి అతను భక్తి ప్రపత్తులతో మసీదులో బాబా సమక్షంలో నామసప్తాహం చేశాడు. నామసప్తాహం పూర్తి అయిన మరుక్షణమే అతడి కళ్ళ ముందు తళుక్కున మెరుపు మెరిసింది. ఆ మెరుపుని భరించలేక చప్పున కళ్ళు మూసుకొని మరుక్షణం కళ్ళు తెరిచాడు. కళ్ళకి కనిపిస్తున్న కమనీయ దృశ్యాన్ని చూస్తూ అవాక్కయ్యాడు. బాబా కూర్చునే చోట్లో ఇప్పుడు బాబా కనిపించడం లేదు. ఆ స్థానంలో పాండురంగ విఠలుడు దర్శనమిస్తున్నాడు. తన కులదైవాన్ని, తన ఇష్టదైవాన్ని చూడగానే దాసగనులో భక్తిపూర్వక భావావేశం పెళ్ళుబికింది. దేవా, దేవాదిదేవా, వాసుదేవా, పండరీనాథ, పాండురంగ, ఇక్కడ నీ దర్శన భాగ్యమిచ్చి షిరిడీ సాయిబాబాయే నీవేనే సత్యాన్ని ప్రకటించి నాకు జ్ఞానోదయం కలిగించావా ప్రభువు. పండరీనాథ, షిరిడీనాథ, బాబా నా తండ్రి, దేవాదిదేవా, నీ దివ్యలీలా ప్రదర్శనని గాంచిన నా జన్మ చరితార్థమయ్యింది. బాబా, నా జీవితాంతం వరకు నీ సేవాభాగ్యాన్ని నాకు అనుగ్రహించు దేవా, అనుగ్రహించు అంటూ భక్తితో ఆనంద పారవస్యంతో ప్రార్థించాడు దాసగను. అతడి ప్రార్థన పూర్తి అవుతుండగా విఠలుడి రూపం అదృశ్యమవుతూ ఆ స్థానంలో బాబా దర్శనమిచ్చారు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి అన్నాడు దాసగను బాబా పాదాలని ఆశ్రయిస్తూ. దాసగను, నీ ఉద్యోగం ముందు నీకు చిక్కులు తెచ్చిపెడుతుంది. మా నెయ్యి అని సలహా ఇచ్చారు బాబా. దాసగను అలాగే అన్నాడు. కానీ చాలా కాలం ఆ సలహాని ఆచరించలేదు. కానీ బాబా చెప్పినట్లే ఒకసారి ఆ ఉద్యోగరీత్యా అతని ప్రాణాలకే ముప్పు వచ్చింది. బాబా, నువ్వే దిక్కు అని ప్రార్థించాడు దాసగను ప్రాణభయంతో. అతడిని బంధించి చంపుదామని నిశ్చయించుకున్న గజదొంగ విచిత్రంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ వదిలేశాడు. దాసగనుకు తన ప్రాణదాత బాబాయేనని అర్థమయ్యింది. అతను తక్షణం తమ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సాయిబాబా సంస్థానంలో ఒక సభ్యుడయ్యాడు. దాసగను ఊరూరు తిరుగుతూ బాబా లీలను వర్ణిస్తూ హరికథలు చెప్పసాగాడు. అతడి కీర్తనల వలన బాబా కీర్తి ప్రతిష్టలు మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాపించి వేల సంఖ్యలో ఆర్తులు షిరిడి చేరుకొని తమ బాబా దర్శనం చేసుకోసాగారు. ఒక మహాశివరాత్రి నాడు షిరిడీలో ఉన్న దాసగను, బాబా, ఈ రోజున మహాశివరాత్రి, నువ్వు అనుమతిస్తే వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వస్తా అన్నాడు. గోదావరి అక్కడికి చాలా దూరం. బాబా నవ్వి, గోదావరి స్నానం కోసం అంత దూరం ఎందుకు గను? శ్రద్ధాభక్తులుంటే ఆ గంగా యమునలే ఇక్కడుంటాయి. ఆ పుణ్యతీర్థాలని దర్శించుకో
అన్నారు. మరుక్షణం బాబా పాదాల బొటనవేళ్ల క్రింద నుంచి ఒక వైపు నుంచి గంగ, మరొక వైపు నుంచి యమున సన్నటి ధారల్లా పెళ్ళుబికాయి. ఆ లీలను చూసిన దాసుగను భక్తి పారవస్యంతో దోసిలి నిండా తీర్థాన్ని పట్టుకుని హరగంగే హరగంగే అంటూ శిరస్సున జల్లుకున్నాడు. అలా మరోసారి బాబా లీలలు ఆరంభమయ్యాయి. తన వాళ్ళని తానే పిలిచి తన దగ్గరికి చేర్చుకోవడం బాబా విధానం. నారాయణ గోవింద చాందోర్కర్ ఆ జిల్లా కలెక్టర్కి కార్యదర్శిగా ప్రమోషన్ మీద కోపర్గాం చేరాడు. షిరిడీ గ్రామకరణమైన అప్పా కులకర్ణి జమాబందీ కోసం జిల్లా కేంద్రమైన కోపర్గాం వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు. బాబా తల ఊపి నానాసాహెబ్ని నేను రమ్మన్నానని చెప్పు అన్నారు. నానాసాహెబ్ అంటే ఎవరో కులకర్ణికి తెలియదు. ఆయన వివరాలు బాబాని అడగడానికి ధైర్యం చాలక కోపర్గాం వెళ్ళి జమాబందీలో ఉన్నవాళ్ళు అక్కడున్న పరిచయస్తులని నానాసాహెబ్ అంటే ఎవరు అని అడగసాగాడు. ఎవరికి వాళ్ళు ఏమో తెలియదు, ఆ పేరుగల వాళ్ళెవరూ ఇక్కడ లేరు అని చెప్పసాగారు. జమాబందీ చివరి రోజున కలెక్టర్ కార్యదర్శి నారాయణ గోవింద చాందోర్కర్ తన గదికి అప్పాని పిలిపించి, ఆ నానాసాహెబ్ని నేనే. మా తల్లిదండ్రులకి చాలా కాలం సంతానం లేదు. ఒక ముస్లిం ఫకీరు అనుగ్రహం వల్ల నేను పుట్టానట. ఆయన జ్ఞాపకార్థం మా తల్లిదండ్రులు నానాసాహెబ్ అని ముద్దుగా పిలుస్తుంటారు అని చెప్పి, నా ముద్దు పేరు నానాసాహెబ్ అని నీకెలా తెలుసు అని అడిగాడు. నానా చెప్పినదంతా ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని విన్న అప్ప తేరుకుంటూ, మీ ముద్దు పేరు తెలిసిన వాడిని నేను కాదు, షిరిడీ సాయిబాబా. ఆ బాబా మిమ్మల్ని తన దర్శనార్థం షిరిడీ రమ్మని ఆజ్ఞాపించారు అని చెప్పాడు. ఆ సమాధానం విని నివ్వెరపోయాడు నానా. షిరిడీనా సాయిబాబానా? తానింతవరకు ఒక్కసారి కూడా షిరిడీ వెళ్ళలేదు. సాయిబాబా అనే పేరైనా వినలేదు. ఆయన తనని ఎందుకు షిరిడీకి పిలిచారు? ఇన్ని సందేహాలు ఆలోచనలతో సతమతమైన నానా బాబా ఆహ్వానాన్ని పెద్దగా పట్టించుకోలేదు. షిరిడీ వెళ్ళలేదు. కొంతకాలం గడిచింది. నానాని రమ్మన్నానని చెప్పు అని మళ్ళీ అప్పా కులకర్ణితో కబురు పంపించారు బాబా. 3-4 సార్లు ఇలా బాబా వద్ద నుంచి పిలువు వచ్చాక గత్యంతరం లేనట్లు షిరిడీకి గుర్రపు టాంగాలో ప్రయాణం మొదలెట్టాడు నానా. రోడ్డంతా గుంటలు గతుకులు. ఆ కుదుపులకి బండి చక్రం విరిగి టాంగా ఒక ప్రక్కకి ఒరిగిపోతూ పల్టీ కొట్టింది. టాంగాలోంచి బయటికి జారిపడుతున్న నానా భయంతో అప్రయత్నంగా బాబా అనేశాడు ఆర్తితో. మరుక్షణం కంటికి కనిపించని ఆపన్నహస్తం చప్పున అడ్డుపడి నానా దొర్లిపోకుండా ఆపి ప్రమాదాన్ని నివారించింది. కానీ అదృశ్య హస్తాలు కానీ ఆ వ్యక్తి కానీ కంటికి కనిపించలేదు. ఏమిటి దైవలీల? అయ్యా, ఇదేదో అపశకునంలా ఉంది. వెనక్కి కోపర్గాం వెళ్ళిపోదామా అని అడిగాడు బంట్రోతు భయంతో. నానా మొండి తెగింపుతో వెనక్కి కాదు, ముందుకే. నువ్వు బండి చక్రం బాగు చేయించుకొని షిరిడీకి రా అని చెప్పి ఒంటరిగా నడక సాగించాడు నానా. అలా నడిచి దారి తప్పి కొండ ప్రదేశానికి చేరుకున్నాడు నానా. నడినెత్తిన ఎండ మండిపోతోంది. దాహంతో గొంతుండి నాలుక పిడిచికట్టి ప్రాణం పోయేలా ఉంది. కనుచూపు మేరలో మానవ మాతృడు లేడు. ఎలా ఏమిటి చేయడం? మైకం ముంచుకొచ్చిన నానాకి అయ్యా పిలుపు వినిపించింది. నానా బలవంతంగా కనురెప్పలు విప్పి చూశాడు. ఎవరో కోయవాడు. నరసంచారం కనిపించని ఆ చోట ఈ కోయవాడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? అయ్యా, ఆ బండ కింద నీటి ఊట ఉంది. దాహం తీర్చుకోండి. షిరిడీ వెళ్ళేదారి ఇదిగో, ఈ ఎడమవైపు వెళ్ళండి చెప్పాడు కొయ్యదొర. నానా గబగబా వెళ్ళి ఆ బండ క్రింద రాతిని తొలగించాడు. చల్లటి నీటిధార కనిపించింది. ఆ నీళ్లతో మొహం కడుక్కొని దాహం తీర్చుకునేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఆ ఉత్సాహంతో వెనుతిరిగి చూస్తే కోయిదొర కనిపించలేదు. అది దైవలీల, బాబాలీల అని నానా మనసుకి తోచింది. అతను బాబా నామస్మరణ చేస్తూ సులభంగా త్వరగా షిరిడీ చేరుకున్నాడు. మసీదు మెట్లెక్కి బాబాని చూడగానే, రా నానా రా, మనది జన్మజన్మల సంబంధం. నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా నిన్ను కాపాడుకుంటా, అది నా ధర్మం అన్నారు బాబా.
ఆ మాటలకి శ్యామ విస్తుబోతూ, బాబా, ఇందాక నువ్వే అన్నావే నానా చావనున్నాడు, చావనిస్తానా అని. ఆ నానా వీరేనా అని అడిగాడు. ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు నాన్న. ఇందాక తనని కాపాడిన అదృశ్య హస్తాలు కోయిదొర ఈ బాబాయేనా? నానా నేత్రాలు చెమ్మగిల్లాయి. భక్తితో చేతులు జోడించి, బాబా, తండ్రి, నా దేవాది దేవా, నేటి నుంచి ఈ నానా నీ దాసుడయ్యాడు, దాసానుదాసుడు. తండ్రి, నీ నిరంతర సేవాభాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు గద్గద స్వరంతో. బాబా అదోలా నవ్వి చేతులు పైకెత్తి, సబ్కా మాలిక్ ఏక్, అల్లా మాలిక్ అన్నారు. బాబా మహాజ్ఞాని అని తెలిపే సంఘటన ఒకటి మసీదులో జరిగింది. బాబా మీద భక్తి విశ్వాసాలు ఏర్పడ్డ నానా తరచుగా షిరిడి వచ్చి బాబా సన్నిధిలో 1-2 రోజులు గడిపి వెళ్తున్నాడు. ఆ అలవాటు ప్రకారం షిరిడి వచ్చిన నానా మసీదులో బాబా సమక్షంలో కూర్చుని భగవద్గీతలోని శ్లోకాలని కొనుక్కుంటూ చదువుకుంటున్నాడు. సంస్కృతం పురాణ గ్రంథం పరిజ్ఞానం గల నానాకి తన పరిజ్ఞానం ముందు బాబాతో సహా అక్కడున్న వారందరూ దిగదుడిపేనన్న గర్వం, అహంకారం ఉంది. శ్యామతో ఏదో విషయం మాట్లాడుతున్న బాబా చప్పున నానా వైపు చూసి, నానా, ఏమిటి కొనుక్కుంటున్నావు అని అడిగారు. అంత సూటిగా ప్రశ్న సంధించబడేసరికి నానా తత్తరపడుతూ, కొనుక్కోవడం లేదు బాబా, సంస్కృత శ్లోకాలు వెల్లివేసుకుంటున్నాను అని చెప్పాడు కించిత్తు అహం ధ్వనించేలా. ఆహా, ఆ శ్లోకం పైకి చదివి అర్థం చెప్పి జ్ఞానబోధ చెయ్యి అన్నారు బాబా వెంటనే. నానా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్రేణ సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. నానా, ఈ శ్లోకాన్ని బిగ్గరగా చదివి గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేసి ప్రశ్నిస్తే తత్వజ్ఞానులైన వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అర్థం చెప్పాడు. నానా, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారమేనా? ఇంకో అర్థం ఏదైనా ఉన్నదా అడిగారు బాబా. ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం, ఇంకో అర్థం నాకు తెలియదు చెప్పాడు నానా. సరే, ప్రశ్న అంటే ప్రశ్నించడం అయినప్పుడు పరిప్రశ్న అనే పదం ఎందుకు వాడబడింది ప్రశ్నించారు బాబా. ఏమో నాకు తెలియదు. నానా జవాబు విని బాబా నవ్వి, మరి సేవ అంటే అడిగారు. నానా ఒక్క క్షణం ఆలోచించి, సేవ అంటే రోజు మీకు మేము చేస్తుంటామే అది అన్నాడు. ఆహా, మరి ఉపదేశందిదే జ్ఞానం అన్న పదంలో జ్ఞానం అనే పదాన్ని కాక వేరొక పదాన్ని ఉపయోగించగలవా అడిగారు బాబా. అజ్ఞానం జవాబిచ్చాడు నానా. బాబా అతడి వైపు సూటిగా చూస్తూ, జ్ఞానం అనే పదం బదులు అజ్ఞానం పదం ఉపయోగించి అర్థం వివరించగలవా అని అడిగారు. నానా తల అడ్డంగా తిప్పుతూ, అర్థం చెప్పలేను అన్నాడు. అప్పటికే అతడి అహం అణగారిపోయింది. సరే, తత్వదర్శులకు నమస్కరించి సేవించి ప్రశ్నించమని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు? రణక్షేత్రం మధ్యలో నిశ్చింతంగా నిలిచి గీతాగానం చేసిన కృష్ణ భగవానుడిని మించిన తత్వదర్శి ఎవరున్నారు అని ప్రశ్నించారు బాబా. నానా తల తిరిగిపోయింది. అతడిలోని గర్వం ఆవిరిపోయింది. ముఖం చిన్నబుచ్చుకుంటూ, కృష్ణుడు అలా ఎందుకు చెప్పాడు నాకు తెలియదు బాబా, ఆ శ్లోకానికి సరైన అర్థాన్ని మీరు వివరించండి అని ప్రార్థించాడు. తత్వవేత్తలైన జ్ఞానులకు సర్వస్వ శరణాగతి చేయడమే ప్రణిపాతము. దుర్బుద్ధితోనో గురువు సమర్థతను పరీక్షించడానికో కాక విషయజ్ఞానం పొందాలన్న ఆసక్తితో ప్రశ్నించడమే పరిప్రశ్న. ఇక సేవ అంటే తన శరీరం తనది కాదని, అది తన గురుదేవుని కోసమేనన్న భక్తి భావనతో చేసేదే సేవ. నానా నిజమైన శిష్యుడు తనకి జ్ఞానబోధ చేసే గురువులో శ్రీకృష్ణుడిని చూడగలగాలి. అది సేవ అంటే అదే ఈ శ్లోకానికి సరైన అర్థం. బాబా బోధనని భక్తితో విన్న నానాకి ఆయనలో శ్రీకృష్ణ పరమాత్ముడే సాక్షాత్కరించాడు. అతను ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో చేతులు జోడించి, పాహిమాం వాసుదేవా దివ్యజ్ఞాన ప్రబోధ ఆత్మానంద స్వరూప సాయిదేవా పాహిమాం పాహిమాం అని గద్గద స్వరంతో ప్రార్థిస్తూ బాబా పాదాల ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ అల్లా మాలిక్ అన్నారు. అదే సమయంలో షిరిడీకి చాలా దూరంలో ఉన్న ఒక గ్రామంలో బాబా భక్తుడైన ఒక కుమ్మరి జబ్బు చేసి మంచం పట్టి ఉన్నాడు.
అతని భార్య ఏడాది పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని కొలిమి ముందు కూర్చుని దీక్షగా పనిచేస్తోంది. ఇంతలో భర్త మేలుకొని దగ్గుతూ దాహం దాహం అన్నాడు బాధతో. భర్తకి మంచినీళ్లు అందించాలన్న తాపత్రయంతో ఆమె అప్రయత్నంగా చివ్లాన్న లేచింది. వెంటనే ఆమె ఒడిలోని బిడ్డ కొలిమిలో జారి పడింది. ఆమె భయంతో బాబా అరిచింది ఆర్తితో. అదే క్షణంలో షిరిడీలో బాబా చివాల్నా ముందు కురికి చేతిని భగభగా మండుతున్న దునిలోకి దూర్చారు. అది చూసి భక్తులు బాబా అంటూ ఆక్రందించారు. ఆ క్షణంలో ఆ గ్రామంలోని కమ్మరివాణి కొలిమిలో అగ్నిజ్వాలల మధ్య నుంచి ఆపన్నహస్తం ఆవిర్భవించింది. కొలిమిలో పడ్డ బిడ్డని పట్టుకుంది. తల్లి బిడ్డని అందుకోగానే ఆపన్నహస్తం అదృశ్యమైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ, బాబా, నా తండ్రి, నా బిడ్డని కాపాడడానికి నీ చేతులు కాల్చుకున్నావా నాయనా అంటూ చేతులు జోడించింది కృతజ్ఞతలతో. అక్కడ షిరిడీలో ధునిలో కాలిన బాబా చేతి వైపు చూస్తూ, బాబా, ఎక్కడో ఎవరినో రక్షించడానికి ఇక్కడ నీ చేయి కాల్చుకున్నావా బాబా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్యామ. బాగోజీ షిండే కన్నీళ్లు కారుస్తూనే కాలిన బాబా చేతికి నెయ్యి రాసి ఆకు వేసి కట్టుకట్టాడు. కొంతకాలానికి ఆ గాయం మానిపోయింది. అయినా బాగోజీ నిత్యం ఆ విధంగా బాబాకి సేవ చేస్తూనే ఉన్నాడు. బాబా చెప్పిన సేవ అంటే ఇదే అనుకున్నాడు శ్యామ. బాబా లీలలు ఎవరికీ అంతుపట్టేవి కావు. బాంద్రాలో నివసిస్తున్న హరిసీతారాం దీక్షిత్ పేరొందిన న్యాయవాది. అతను ఎవరి తరపునైనా కేసు చేపట్టాడంటే ఆ వ్యక్తి పక్షాన న్యాయం ఉన్నట్లు న్యాయమూర్తులు భావిస్తారు. ధర్మాన్ని, న్యాయాన్ని, దైవాన్ని మనసా వాచా కర్మణ నమ్మి ఆచరించే దీక్షిత్కి ఒకసారి జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. ఎంతమంది వైద్యులకు చూపించుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అతని అవిటితనం పోలేదు. బాబా గురించి నాన్న చెప్పిన మాటలు విని, బాబా దివ్యలీల గురించి తెలుసుకుని, ఆ బాబాయే నా భగవంతుడు, బాబా మాత్రమే నన్ను ఉద్ధరించగలడు అని నిర్ణయించుకున్నాడు దీక్షిత్. ఇంతకాలం తర్వాత పని మీద అహ్మద్నగర్ వచ్చిన దీక్షిత్ బాబా భక్తుడైన మిరీకర్ ఇంట్లో బస చేసి తన మనసులోని కోరికను బయటపెట్టాడు. మిరీకర్ చాలా సంతోషించాడు. అయితే దీక్షిత్కి తోడుగా ఎవరిని షిరిడీ పంపాలా అని ఆలోచనలో పడ్డాడు మిరీకర్. అదే రోజు మసీదులో తన దర్శనం చేసుకున్న శ్యామతో, అహ్మద్నగర్లో నీకేదో పని ఉందన్నావుగా, తక్షణం బయలుదేరి వెళ్ళు, తిరుగు ప్రయాణానికి ముందు మిరీకర్ ఇంటికి వెళ్ళిరా అన్నారు బాబా. ఎంతో కాలంగా తాను అహ్మద్నగర్ వెళ్ళడానికి అనుమతి అడుగుతుంటే ఎన్నోసార్లు అనుమతి ఇవ్వకుండా మౌనం వహించిన బాబా ఇప్పుడు తాను కోరకుండానే అహ్మద్నగర్ ప్రయాణానికి అనుమతి ఇచ్చేసరికి ఆశ్చర్యంతో పాటు ఆనందించాడు శ్యామ. మీకరికి ఏదైనా సందేశం ఇస్తారా అని అడిగాడు శ్యామ. సందేహాలు ఎందుకు? దేహానికి అవిటితనం ఉన్నా పర్వాలేదు, మనసులోని అవిటితనం తెదిస్తేనే మనశ్శాంతి అని చెప్పి మౌనం వహించారు బాబా. ఆ మాటలకి విస్తుపోయాడు శ్యామ. బాబా ఎవరి గురించి ఆ మాటలు అన్నారు? శ్యామ అహ్మద్నగర్ వెళ్ళి బాబా అనుగ్రహంతో మధ్యాహ్నానికే పని పూర్తి కావడం చేత మిరీకర్ ఇంటికి వెళ్ళాడు. అనుకోకుండా వచ్చిన శ్యామని చూడగానే బాబాయే తన ఇంటికి వచ్చినంతగా ఆనందించాడు మిరీకర్. శ్యామ, నిన్ను చూస్తుంటే బాబాని చూసినంత సంతోషం కలుగుతోంది. కారణం లేకుండా బాబా నిన్ను నా ఇంటికి పంపరు. ఏదైనా సందేశం తెచ్చావా అడిగాడు మిరీకర్. శ్యామ క్షణం ఆలోచించి బాబా తనతో అన్న మాటలని యథాతథంగా వల్లివేస్తూ, సందేహాలు ఎందుకు? దేహానికి అవిటితనం ఉన్నా పర్వాలేదు, మనసులోని అవిటితనం చదిస్తేనే మనశ్శాంతి అని చెప్పాడు. అప్పుడే అక్కడికి వస్తున్న దీక్షిత్ ఆ మాటలు విని దిగ్భ్రాంతుడయ్యాడు. అతడి కళ్ళల్లోని కన్నీళ్లు గిర్రున సుడులు తిరిగాయి. మిరీకర్ ఆ మాటల్లోని అంతర్యాన్ని ఆలోచిస్తూ, ఎవరి గురించి బాబా ఈ మాటలు చెప్పి ఉంటారోనన్నాడు. దీక్షిత్ గదిలో అడుగు పెడుతూ, నా గురించి చెప్పారు. షిరిడీలో బాబా దర్శనం చేసుకుని నా కాలి కుంటితనం పోగొట్టమని ప్రార్థించాలనుకున్నాను. కాలు నయమైతేనే బాబాని నమ్ముదామనుకున్నాను. కానీ బాబా నా మనసులోని కుంటితనం అనే అపనమ్మకాన్ని ఒక్క మాటలో ఆయన్ని ఇంకా దర్శించకముందే తొలగించారు. ఇంతవరకు నా మనసులో ఉన్న అనుమానాలన్నీ బాబా దివ్య సందేశంతో పటాపంచలయ్యాయి. బాబాయే నా దేవుడు, జన్మజన్మలకి ఆయనే నాకు తల్లి తండ్రి అన్నాడు.
ఉద్విగ్న స్వరంతో ఆనందాశ్రువులతో, అవును, లేకపోతే తనంతగా నన్ను ఎందుకు ప్రయాణం చేయిస్తారు? ఈ ఇంటికి వెళ్ళిరమ్మని ఎందుకు ఆజ్ఞాపిస్తారు? ఇదంతా మీకోసమే దీక్షిత్, మిమ్మల్ని షిరిడీ రప్పించుకోవడానికే అన్నాడు శ్యామ ఆనంద బాష్పాలు జలజల రాలుస్తూ వృద్ధ కంఠస్వరంతో. అవును, నిజంగా ఇది బాబా లీలే అన్నాడు మిరీకర్ ఆనందంతో. వాళ్ళు మర్నాటి ఉదయం షిరిడీ చేరుకునే సమయానికి బాబా గురుస్థాన్గా ప్రకటితమైన వేప చెట్టు దగ్గర నిల్చుని ఎవరితోనూ మాట్లాడుతున్నారు. శ్యామ ఆయన్ని దూరాన్నించి చూపిస్తూ, అరుగో బాబా, గురుస్థాన్ దగ్గర బాబా దర్శనం ఎంతో గొప్పగా అదృష్టవంతుడికి మాత్రమే లభిస్తుంది అని చెప్పాడు. హరిసీతారాం దీక్షిత్ గబగబా వెళ్ళి బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా మందహాసం చేసి, వచ్చావా? నువ్వు నా వాడివి, అందుకే నా మనిషిని పంపి నిన్ను రప్పించుకున్నా. దేహానికి ఉన్న లోపం గురించి బాధపడకు కాకా సాహెబ్ దీక్షిత్. నీ మనసులోని అవిటితనాన్ని బాగు చేస్తా. నన్ను దర్శించుకున్న ఈ ప్రదేశంలో నీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు బాబా. తనని కాకాసాహెబ్ దీక్షిత్గా పేరు మార్చిన బాబాకి హృదయపూర్వకంగా నమస్కరించాడు దీక్షిత్. అయితే కాకాసాహెబ్ పేరు చిరస్థాయిగా నిలుస్తుందా? ఎప్పుడు, ఎలా అనుకున్నాడు శ్యామ. ఓం సాయిరా.